స్థానిక కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్లో హిమాన్షు బుక్ డిపో ఆధ్వర్యంలో 11వ తేదీ వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతుందని, మరోపక్క ఈ నెల 10వ తేదీ బుధవారం సాయంత్రం సారంగ్ పేరిట భారీ ఎత్తున సంక్రాంతి ఉత్సవాలను చేయడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డీన్ డి హర్షిని, ప్రిన్సిపల్ శేషగిరిధర్, వైస్ ప్రిన్సిపల్ శైలి, హిమాన్షు బుక్ డిపో అధినేత కేవీఎస్కే ప్రసాద్ మంగళవారం పాఠశాలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగించే ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయని హర్షిని తెలిపారు. పుస్తక పఠనం వలన ప్రపంచ పోకడలు, పలు అంశాలు తెలుస్తాయని, పదజాలంపై పట్టు, సాహిత్యంపై అభిలాష పెరగటానికి పుస్తక పఠనం ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. ఈ పుస్తక ప్రదర్శనను రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల వారు వినియోగించుకోవాలని కోరారు. పాఠశాల డైరెక్టర్లు రవిబాబు, ఏలేటి చైర్పర్సన్ విజయ ఏలేటి సారథ్యంలో 2001లో నెలకొల్పిన ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ 3 విద్యార్థుల నుంచి మొదలై 2400 మంది విద్యార్థులకు చేరిందని, 300 మంది టీచర్స్ పనిచేస్తున్నారని తెలిపారు. జనవరి 10వ తేదీన సాయంత్రం పాఠశాల ఆవరణలో సారంగ్ సంక్రాంతి ఉత్సవ సంబరాలు చేస్తున్నట్లు వివరించారు. అంటే మనకి బుక్ ఫేర్ జరుగుతుందండి. చాలా పుస్తకాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. ఇంగ్లీష్ టు తెలుగు టు హిందీ టు చాలా పుస్తకాలు. ఈవెన్ సార్ కూడా ఇందాక చెప్పారు, ప్రసాద్ సార్. రామాయణం సంబంధించి 22వ తారీఖున 22వ తారీఖున అయోధ్యలో రాముడు కొలువై ఉండబోతున్నాడు, మీకు తెలుసు. సో అట్లాగే ఆ సందర్భంన ఈవెన్ రామాయణం మీద కూడా పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు ఇక్కడ ప్రదర్శన చేయబడ్డాయి. అట్ ద సేమ్ టైం encyclopedias, dictionaries, stories, novels, everything from small children from pre-KG నుంచి PG వరకు ఉన్న వాళ్ళు చదువుకోగలిగింది, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చదువుకోగలిగే పుస్తకాలు కూడా ఇక్కడ ప్రదర్శనకి ఉన్నాయండి. అలాగే మనం రేపు సారంగనే ఉత్సవం జరుపుకుంటున్నాం, సంక్రాంతి ఉత్సవం. సో మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రేపు కూడా సాయంత్రం వచ్చి మీరు ఒకసారి ఆ ఉత్సవానికి వచ్చి మీరు ఆశీర్వదించి మీరు ఆ న్యూస్ కూడా మీరు రేపు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇవాళ మేము చెప్పింది కూడా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తే 1964లో మేము ఈ బుక్ స్టాల్ ఓపెన్ చేసాం. విద్యార్థుల్లో బుక్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయడానికి అనేక ప్రాంతాల్లో మేము పుస్తకాలు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో డైరెక్టర్ గారు హర్షిని మేడం, స్టాఫ్ అందరూ కూడా వారి పిల్లలకి బుక్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయడంలో భాగంగా వాళ్ళు మాకు ఒక మంచి ప్లేసు, ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ ఒక బుక్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేయమన్నారు. ఇది 2వ ప్రదర్శన. ఈ ప్రదర్శనలో అనేకమైనటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా మేము తీసుకొచ్చి పెట్టాం. ముఖ్యంగా రామ జన్మభూమి అయోధ్య టెంపుల్ ప్రారంభ శుభ సందర్భంలో శ్రీరాముల వారి గుణగణాలు మీద కొన్ని పుస్తకాలు ఒక కార్పొరేట్ పీపుల్ తయారు చేసి పంపించారు. మన నిత్య జీవితంలో రాముడు మనకు నేర్పిన ధార్మికత ఏంటి అని, సుందరాకాండ, రామాయణ విలువలు, అటువంటి పుస్తకాలు